తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది. 26వ వార్డులో పాముల సంచారం పెరిగినా పట్టించుకోవడం లేదంటూ స్థానిక కౌన్సిలర్ వినూత్నంగా నిరసన తెలిపారు. ఏకంగా పాలకవర్గ సమావేశానికి డబ్బాలో పామును పట్టుకుని రావడం సంచలనంగా మారింది. ఇలాంటి చర్యలు సరికాదని కౌన్సిలర్పై చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య తీవ్రత తెలిపేందుకే పాము తీసుకొచ్చినట్లు అనిల్ వివరించారు. కాలువల్లో చెత్త తీగపోవడం, ఖాళీ స్థలాల్లో చెత్త పేరుకుపోవడం వల్ల పాముల సంచారం పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. 6 నెలల నుంచి నా వార్డులో పాములు విపరీతంగా ఉన్నాయి. స్కూల్లో ఉన్న పిల్లలు ఉన్నారు. పాములు చాలా భయంకరంగా ఉన్నాయి సార్. ఎంటలేదు. ఆల్రెడీ గత కౌన్సిల్లో 10 లక్షలు పెట్టామండి. బెరం కటింగ్, వేస్ట్ ఏజ్ అంతా తీయడానికి, క్లీన్ చేయడానికి, పార్కులు, స్కూల్స్ క్లీన్ చేయడానికి 10 లక్షలు పెడితే అప్పుడు కూడా జేసీబీ పంపించలేదు. మొన్న రీసెంట్గా 3 నెలల క్రితం 5 లక్షలు కూడా కౌన్సిల్ మీటింగ్లో పెట్టాం జేసీబీలకి, ట్రాక్టర్లకి. అప్పటి నుంచి ఎక్కడ జేసీబీ నడపలేదు, ట్రాక్టర్ కూడా నడపలేదు. ఆ అమౌంట్ ఏమైందో కూడా తెలియదు. పాములు విపరీతంగా తిరుగుతున్నాయని నేను వాట్సాప్లో మన మున్సిపల్ అధికారులకి, అలాగే మన చైర్మన్ గారికి, మన కౌన్సిల్ గ్రూప్లో కూడా పెడుతున్నాను. ప్రతి పాముని పెడుతున్నాను. అయినా స్పందించలేదు. అసలు పాము ఎలాగుంటుంది, అలా వీళ్ళకి చూపించాలి, ఎంత భయంకరంగా ఉంటుంది, అది కాటేస్తే ఏమవుతుంది అని చూపించడానికి కౌన్సిల్ మీటింగ్కి